సమన్వయ రాహిత్య ప్రతిచర్యలు సమన్వయం చెందినప్పుడు ఏర్పడేవి ఏంటి అని అడుగుతున్నారు. స్కీమాలు అండి. ఆప్షన్ 3 మన కరెక్ట్. క్రోమోజోములు ఆకారం ఏ విధంగా ఉంటుంది? క్రోమోజోముల ఆకారం ఏ విధంగా ఉంటుందంటే మనకు ఆప్షన్ 1 అండి. వి ఆకారంలో ఉంటాయి. క్రోమోజోముల ఆకారం వి ఆకారం అండి. ఈ క్రింది వాళ్ళలో భాషాభివృద్ధికి ప్రగతికి అవరోధం ఏంటి? భాషాభివృద్ధి ప్రగతికి అవరోధం ఏంటి? 4 అని అడుగుతున్నారు. మనకి ఆప్షన్ 3 అండి. శరీర అంగాల్లో పరిణితి లేకపోవడం. భాషాభివృద్ధి ప్రగతికి అవరోధం శరీర భాగాలు పరిణితి లేకపోవడం. అలాగే సాంఘిక పరిణితి లేని వ్యక్తి యొక్క ముఖ్య లక్షణం ఏదంటే మనకు ఆప్షన్ 4 అండి. ఒడిదుడుకులు తట్టుకోలేకపోవడం. దీని యొక్క ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిట్స్ అండి. నేను ఫుల్ వీడియో అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. డైలీ నేను డిఎస్సికి సంబంధించి వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఛానల్ని. మీకు ఖచ్చితంగా బిట్స్ అనేవి నచ్చుతాయి. ఓకే అండి. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ పెడతాను.